ఒకరు తుపాకీ పడితే మరొకరు కళను నమ్ముకున్నారు. ఒకరు భరతమాతకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించేందుకు సేనల్ని నడిపిస్తే మరొకరు తన నృత్యంతో భారతావని పేరు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేర్చారు. మొత్తంగా ఈ అక్కా చెల్లెళ్ళు భారత చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. వారే లక్ష్మీ సాహగల్ మరియు మృణాలిని సారాభాయ్. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించిన ఈ సిస్టర్స్ గురించి ఈరోజు అనగనగాలో 1914లో లక్ష్మి, 1918లో మృణాలినిలు జన్మించారు. వీరి తండ్రి సుబ్బారావు స్వామినాథన్ అప్పట్లో పేరుమోసిన క్రిమినల్ లాయర్, తల్లి సోషల్ యాక్టివిస్ట్. విప్లవ భావాలు ఉన్న కుటుంబంలో పెరిగిన ఈ అక్కా చెల్లెలు పెద్దయ్యాక రెండు భిన్న మార్గాలు ఎన్నుకుని అందులో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 1938లో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అక్క లక్ష్మి అనంతరం సింగపూర్లో స్థిరపడ్డారు. 1940లో సింగపూర్లో ఉండగానే ఆమె భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఇక అప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అలా ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళల కోసం ఝాన్సీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్కు నాయకత్వం వహించారు. అలా డాక్టర్ లక్ష్మి కాస్త కెప్టెన్ లక్ష్మిగా మారారు. స్వాతంత్రం అనంతరం కూడా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆమె సేవలకు గుర్తుగా 1998లో లక్ష్మీ సెహగల్ను కేంద్రం పద్మ విభూషణ్తో గౌరవించింది. ఇక ఆమె చెల్లెలు మృణాలిని సైతం తనకంటూ ఓ గుర్తింపు నిలుపుకున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో శాంతినికేతన్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన మృణాలిని ఆ తర్వాత విదేశాల్లో డ్రామాటిక్ ఆర్ట్స్లో అభ్యసించారు. భారత్ తిరిగొచ్చాక భరతనాట్యం, కథకళిపై పట్టు సాధించి చాలా తక్కువ కాలంలోనే భారత్లో మేటి నృత్యకారుల్లో ఒకరిగా నిలిచారు. 300కు పైగా డాన్స్ డ్రామాలను కంపోజ్ చేసిన మృణాలిని ఎన్నో నవలలు, కథలు, నాటికలు కూడా రచించారు. ఈమె 1942లో ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ను వివాహమాడారు. వివాహం అనంతరం కూడా మృణాలిని కళాకారిణిగా సేవలను కొనసాగించారు. మృణాలిని అంటే విక్రమ్ సారాభాయ్ భార్యనే కాదు, ఓ మేటి డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అని సమాజం గుర్తించే స్థాయికి ఆమె ఎదిగారు. ఆమెను కేంద్రం 1965లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్తో గౌరవించింది. స్ఫూర్తిదాయకమైన లైఫ్ జర్నీతో ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు.